ఏవండి, మూగజీవులంటే ఏంటో తెలుసా? ఇంకెవరు, పెళ్ళైన మా మగవాళ్ళే. ఏండి, బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి. అందుకే బాదం పప్పు నానబెట్టాను. అయితే నానబెట్టాను కానీ ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు. ఓసే, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బుర్ర కేవ్స్కి వెళ్తున్నారంటే నన్ను కూడా రమ్మన్నారు. ఇక్కడ కోతులన్నీ కలిసి అక్కడ కోతులను చూడడానికి వెళ్తున్నాయా? వాటే జోకు. ఓవర్ యాక్టింగ్ చేసి చాలు గానీ ఆపండి. ఎన్ని రోజుల కోసం వెళ్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? 2 రోజుల కోసం వెళ్తున్నామే, మనిషికి 10,000. మీరు 10,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి నాకు కూడా షాపింగ్కి వెళ్ళడానికి 10,000 ఇస్తానంటే వెళ్ళండి. సరే. అక్కడికి వెళ్ళి ఏ అమ్మాయికైనా పులిహార కలిపారని తెలిసిందా? పులిహోర కనీసం పెరుగన్నం కూడా కలపనే. కలిపారని తెలిసిందనుకోండి, కారం అన్నం కలిపి ఎక్కడ కుక్కాలో అక్కడ కుక్కేస్తాను. ఏంటే గుడ్ల గోపులా చూస్తున్నావు? ఏ దిక్కుమాలిన దాని దగ్గరికి వెళ్ళి వచ్చేసారు? తాగిస్తున్నావా? పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఈ వెంట్రుక ఎవరిది? అనుమానించడానికైనా ఒక అర్థం ఉండాలి. రాత్రి పడుకొని తెల్లారిందని బయటకు వచ్చాం, అది నీ వెంట్రుకే. రూపా చెప్పు. అవునా? సరే వస్తున్నా. ఏమైందండి? పెందుర్తి దగ్గర నేను కొన్న స్థలం రోడ్డు వైడింగ్ లో పోయిందంట. బాధపడకండి. ఇంతకీ ఆ రూపాయి ఎవరు? ఇండియన్ పేరెంట్స్ పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినవ్వరు గానీ పెళ్లి చేసి పంపించేస్తారు. అమ్మా, ఇన్స్టాగ్రామ్ లో మంచి జోక్ వచ్చింది. మనం చావుకొచ్చామే. నీ ఫోన్ కాసేపు పక్కన పెట్టు. సార్, ఈవిడ వాళ్ళ ఆయన్ని తలగడేసి నొక్కి చంపేసింది. తలగాడేసి నొక్కి చంపేసిందా? ఎందుకమ్మా అలా చంపేశావు? మా ఆయన బాగా గురక పెడుతున్నాడు సార్. గురక ఆపుదామని తలగడేసి నొక్కాను, అంతే. మన ఆడవాళ్ళకి బీపీ ఎందుకు వస్తుందో తెలుసా? అదేనండి, బి అంటే భర్త, పి అంటే పిల్లలు. వీళ్ళిద్దరు పెట్టే టార్చర్ వల్ల మన ఆడవాళ్ళకి బీపీ వస్తూ ఉంటుంది. ఏం చేద్దాం? ఏంటి, మన ఊర్లో జాతరకి మా అమ్మ నాన్న వస్తున్నారు. అమ్మూరికి బలి ఇవ్వడానికి మ్యాక్ దొరకలేదని చాలా బాధపడ్డానే. మీ అమ్మని బలిచ్చేద్దాం, మీ నాన్నకు పట్టిన దరిద్రం పోద్ది. తెల్లారితే చాలు ఏ పనికి మందో అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళ నోర్లు పడిపోను, వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను. నమస్తే అత్తగారు. ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది. చిచ్చి, అత్తయ్య గారు ఆ డోర్కి కట్టను కట్టమంటే కట్టరు. ఆ ఎదురింటోడు ఇటే చూస్తున్నాడు. డోర్కి కట్టను కట్టడం ఎందుకు లేవే, నేనే తలక రంగు వేసుకోవడం మానేస్తాను. పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు. ఒసేయ్, మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే. కొడితే కొట్టుకొని లేవే. అదేంటి అలా అంటావు? దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. మా ఆయన పీనా సోడే రూపాయి కూడా తీయడే. అదే 4 రోజులు అవుతుంది, మా ఆయన వదిలేద్ది. సరిపోయారు. అక్క అక్క, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అక్క, వెళ్ళి ప్రపోజ్ చేయాలా? వెళ్ళి చెయ్యి తమ్ముడు. బట్టలు బాగాలేవు కదక్క, ఏమని అనుకుంటుందేమో. ప్రేమలో బట్టలు గిట్ల చూసుకునేది ఉండదు తమ్ముడు, వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఏమండి? ఏంటనియా? మేడం, నేను జనాభా లెక్కల కోసం వచ్చిన. మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను 10 పాస్ అయినా. రాసుకోండి మేడం. చెప్పండి మేడం, మీకు ఎటువంటి జాబ్ కావాలి? మేడం,
నా పెన్లాంకు సర్వేయర్ జాబు గదే భూములు కొలిసే జాబ్ ఉంటుంది చూడు గది ఇవ్వండి. ఆ జాబ్కు కరెక్ట్ న్యాయం చేస్తుంది. అట్లెందుకు? మేడం, నా పెన్లాము మా వాకిలు నూకేటప్పుడు పక్కోల వాకిట్లకు ఈ ఇంచు కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్ట్ నూకుతుంది. ఎవరైనా ఉల్లిగడ్డ, ఉప్పు, పప్పు, టమాటాని ఇంటికి వస్తే ఏం చెప్పాలి? అమ్మ లేదా అంటే ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. ఇంకోసారి చెప్పండి. అమ్మ లేదా అంటే ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. తీసుకోండి. నేను ఊరెళ్ళి తిరిగి వచ్చే వరకు ఈ డబ్బు అలాగే ఉంచాలి. అర్థమవుతుందా? అమ్మ, నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ నాకే తిరిగి ఇవ్వాలి. మా ఆయనేటి ఎదిరింటి ఆవిడతో మాట్లాడుతున్నారు. అదన్నీ అబద్ధాలే చెప్తుంది. ఏం చెప్తుందో ఏంటో. ఏంటి, మన ఎదిరింటి ఆవిడ ఏం చెప్తుందండి? అది ఏం చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తుంది. దాని మాటలు అస్సలు నమ్మకండి. సరేలే, నమ్మనులే. ఇంతకీ ఏం చెప్పింది? నువ్వు మంచిదానివని చెప్పింది. ఏంటి, నన్ను వదిలేస్తారా? ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చేస్తానుండు. నేను వదలమంటుంది మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. తల్లిని పట్టుకుని అంత మాట అంటావురా? ఇంకోసారి అన్నావు అనుకో ఆట తీస్తా. ఏంటి ఎప్పుడు లేని మన అబ్బాయిని అంతలా కొడుతున్నావేంటి? బాగా చదువుకోరా, నీకు మంచి పెళ్ళం వస్తుంది అంటే వాడు ఏమంటున్నాడు తెలుసా అండి? డాడీ బాగా చదువుతాడు అని చెప్పేదాని కదా, మరి డాడీకి మంచి పెళ్ళం దొరకలేదేంటి అని అంటున్నాడండి వాడు. అమ్మా, ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ఊరిగిపోయిండు. గా ముంగడ గల్లి పోయి అన్నం అడకరాపో, ఇద్దరం కలిసి తిందాం. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? అబ్బా ఛీ, ఈ కంపెనీ వాడు తయారు చేసి నాకంట కట్టాడు. ఇది సచ్చినా రిటర్న్ తీసుకోడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఏజ్ ఎంత? 22. మీ శాలరీ ఎంత? 1,50,000. ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? అబద్ధాలు ఆడుతుంటాను. అమ్మా బాబు, నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు? ఊరు చివరిన ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు, ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది. ఆ పక్కనే 10 ఎకరాలు మామిడాకుంది. అది మందా? తుమ్మ చెట్టు మంది, తుమ్మ చెట్టు మంది. ఏంటి మా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుందంట. హలో అన్నయ్య, బాగున్నావా? బాగున్నాను చెల్లి, నువ్వెలాగున్నావమ్మా? నేను బాగున్నాను అన్నయ్య. అన్నయ్య, మీ ఆవిడ చాలా మంచిది. రాంగ్ నంబర్. మా టిఫిన్ ఏం చేసావమ్మా? చెప్పు నాయన, నీకేం కావాలా? వేడి వేడిగా దోశ, చికెన్ కర్రీ చేయమా. వినిపించట్లే. పోనీ మంచిగా ఇడ్లీ, చేపల కూరనా చేయమా. వినిపించట్లేదురా. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా 2 నిమిషాలు చేసేస్తా. అమ్మగారు, పని అయిపోయింది, నా టైం కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. 1 నిమిషం ఆగవే, ఇంట్లో బిర్యానీ ఉంది, ఇస్తా. ఇంటికి తీసుకెళ్లి తిందు. ఎప్పుడు వండారు అమ్మగారు? మధ్యాహ్నమే వండాను. చిచ్చి, అసలే చలికాలం, నేను తిన్నాను. ఇంటికి వెళ్ళి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాను. అత్త, రేపు నా బర్త్డే, నువ్వు మాయ తప్పకుండా రావాలే. సరేనమ్మా. మేము ఏ గిఫ్ట్లు తీసుకోం, నువ్వు ఏ గిఫ్ట్లు తేవద్దే. మేము కూడా ఏ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వట్లేదు మరి. ఏంటి రండి వీడియో చేద్దాము. వీడియో చేద్దామా? దేనికే? వీడియో చేసి ఫోన్ లో పెట్టినాం అనుకోండి, బోల్డ్ లక్కులు కొడతారు, బోల్డ్ కాఫీలు పెడతారు, బోల్డ్ సారీలు చేస్తారు. అవి లక్కులు కావే, లైకులు. కాపీలు కావే, కామెంట్స్. సారీలు కావే, షేర్లు. అదే అదే చేద్దాము రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఏజ్ ఎంత? 22. మీ శాలరీ ఎంత? 1,50,000. ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? అబద్ధాలు ఆడుతుంటాను. నువ్వు ఈ మధ్య కోళ్ల ఫారం కోసం ఏమైనా వెళ్ళావా? వెళ్ళలేదండి. ఏం అలా అడిగారు? పాపం కోళ్లకేదో వైరస్ సోకిందంటే అందుకే అడిగాను. చెప్పు. ఏంటి, మామయ్య గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? మా నాన్నకి టీబీ వచ్చిందంట. టీబీ వచ్చిందా? అయితే తొందరగా తీసుకొచ్చేయండి, మన గదిలో పెట్టుకొని సినిమాలు చూసుకుందాం.
చెప్పు. ఏంటి మామయ్య గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? మా నాన్నకి టీబీ వచ్చిందంట. టీబీ వచ్చిందా? అయితే తొందరగా తీసుకొచ్చేయండి, మన గదిలో పెట్టుకొని సినిమాలు చూసుకుందాం. ఓయ్, నువ్వు స్నాప్చాట్లో ఉన్నావా? లేదు, ఇంట్లో ఉన్నా. ఏ పిచ్చి, అది కాదు, నువ్వు స్నాప్చాట్ యూజ్ చేస్తావా అంటున్నా. లేదు, నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేస్తా. అమ్మా బంగారు తల్లి, నీకు స్నాప్చాట్లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా. లేదు, నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ఏంటి, నేను రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నాను. ఏం నేర్చుకున్నావనే రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నావు? ఏం నేర్చుకున్నానా? ఒకసారి పక్కకి వెళ్ళండి. ఏ సమోసే, వేడి వేడి సమోసే, 10కి 4 ఠండా ఠండా వాటర్ బాటిల్. కోళ్ళ ఎదిరింటి ఆవిడకి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చి అమ్మా. సరే అత్తగారు. హలో, ఆ బాక్స్ నాకివ్వు, నేను తీసుకెళ్ళి ఇస్తా. మీరు అనుకున్న ఆవిడ బజార్కి వెళ్ళింది, వాళ్ళ అత్తగారు ఉన్నారు, తీసుకెళ్ళి ఇచ్చేయండి. అయితే నేను ఇస్తాను. ఏంటి, నేను అరగంట కోసం బజార్కి వెళ్తున్నాను, మీకేమైనా తేవాలా? నాకు అదే ఎక్కువ. ఏమండి, బట్టతల మగవాళ్ళకి ఎందుకు వస్తుందండి, ఆడవాళ్ళకి ఎందుకు రాదండి? మా మగవాళ్ళు ఉదయం లెగిసే నుండి ఇంటి రెంట్ ఎలా కట్టాలి, స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, ఇంటికి సరుకులు ఎలా తేవాలి, మీకు అప్పుడప్పుడు షాపింగ్లకి డబ్బులు ఎలా ఇవ్వాలి, ఇన్ని బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి మగాళ్ళకి బట్టతల వస్తుంది. మేడం, నేను జనాభా లెక్కల కోసం వచ్చిన మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది, మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను 10 పాస్ అయినా, రాసుకోండి మేడం. చెప్పండి మేడం, మీకు ఎటువంటి జాబ్ కావాలి? మేడం, నా పెన్లాంకు సర్వేయర్ జాబు, గదే భూములు కొలిసే జాబ్ ఉంటుంది చూడు, గది ఇవ్వండి. ఆ జాబ్కు కరెక్ట్ న్యాయం చేస్తుంది. అట్లెందుకు? మేడం, నా పెన్లాము మా వాకిలు నూకేటప్పుడు పక్కోల వాకిట్లకు ఇంచు కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్ట్ నూకుతుంది. ఒసేయ్, మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే. కొడితే కొట్టుకొని లేవే. అదేంటి అలా అంటావు? దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. మా ఆయన పీనా సోడే, రూపాయి కూడా తీయడే, అదే 4 రోజులు అవుతుంది, మా ఆయన వదిలేద్ది. సరిపోయారు. హలో గంగా, చాడీలు చెప్పుకున్న రాచెల్లి గ్రూప్ లో ఉన్నావా, లెఫ్ట్ అయిపోయావా? ఉన్నానక్క. మరి 3 రోజుల నుండి చాడీలు చెప్పట్లేదే నువ్వు? నేను మా ఇంట్లో లేనక్క, మా అత్తగారింటికి వచ్చాను, అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క. చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మీ అత్త మీదో, మీ వదిన మీదో, మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు. అవునా అక్క? అయితే రేపటి నుంచి చూడు, ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను. ఓకే, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను. వస్తే మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే. వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదే. నాకేంటి అంత అవసరం? అవసరం లేనిదానివే, మా ఆయన గురించి నీకెందుకే? ఏంటి, మీ ఆయన రోజు తాగొస్తున్నా ఏమనుకుంటా స్టఫ్ రెడీ చేసి పెడుతున్నావంట? తాగితే మా ఆయనకి శాతం ఉండదు, ఎంత చక్క పాసలో డబ్బులు నొక్కియొచ్చు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంటి, మీరు బాగుండాలని నేను ఉపవాసం ఉన్నానండి. నేనేమీ తినకూడదు కాబట్టి ఒక 5-6 రకాల ఫ్రూట్ జ్యూసులు, ఒక 5-6 రకాల మిల్క్ షేక్లు తెచ్చారనుకోండి, గంటకోటి చెప్పున తాగుతాను. నువ్వు ఉపవాసం ఉన్నది నేను బాగుండాలనా, నువ్వు బలంగా ఉండాలనే? మీరు బాగుండాలనేనండి. రోజు నాతో గొడవాడతావు, మళ్ళీ నేను బాగుండాలని ఉపవాసం ఎందుకు పెడుతున్నావే? మీరు బాగుంటేనే కదా నేను మీతో గొడవాడగలను. కోపంగా చూసిన చాలు, జ్యూస్ మాత్రం చక్కగా తీసుకురండి. అవునండి, లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? నాకేం తెలుసు, నేను ఇద్దరిని చేసుకుంది లవ్ మ్యారేజేగా. ఏంటే? మన ఇద్దరు చేసుకుంది లవ్ మ్యారేజేగా అంటున్నా. ఏంటి ఏంటి ఏమేం సార్ అలా అరుస్తున్నారు? రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట. ఏంటి? ఏమైందే అంత గట్టిగా అరిచావు? మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట.
తినిపించారా లేదా? తినిపించాను. ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి? 400వి. సార్ ఇప్పటి వరకు 400 తినిపించారంట. 400 ఇచ్చి వెళ్ళిపోండి. ఏవండి, మన ఇద్దరు అందంగా ఎవరుంటారు? నువ్వే. ఎవరు చక్కగా మాట్లాడతారు? అది కూడా నువ్వే. ఎవరు తెలివైన వాళ్ళు? ఇంకెవరు? మీరే. మన ఇద్దరు అబద్ధాలు కోరెవరు? అది మాత్రం నేనే. 100% నేనే. నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతుంది బయటకు రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. మీ ఆయన ఏం చేస్తుంటాడు? అడ్మినే. అడ్మినా? ఏ కంపెనీకి? కంపెనీకి కాదే, 4 వాట్సాప్ గ్రూపులకి. ఓ పని లేదు పాట లేదు, ఎప్పుడు చూసినా ఇల్లు ఇల్లు ఇల్లు. అరే ఇల్లు అంటే ఏందనుకుంటున్నావే? ఇల్లు అంటే ఆకలి తీర్చే భోజనశాల కాదు, సుఖాలనిచ్చే వసతి కాదు. మరి ఏంటిదో? ఇల్లు అంటే ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాన్ని చేయించే వర్ణశాల, అంతా శక్తినిచ్చే ధ్యాన మందిరం, మన అందరినీ రక్షించే అమ్మ ఒడి, మోక్షం వచ్చే గర్భగుడి, ఎప్పటికీ ఇంట్లో ఉండేవాడే ఒక ఋషి. అలాంటి నన్ను బయటకు పోమంటవా? చెంపలేసుకో. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా? నీకోసం ఏదైనా ఇస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. అమ్మా, ఈ కోర్టులో నేను ఎలా ఉన్నాను? బుడబుక్కలోని చూసి చాలా కాలం అయింది బాబాయ్. ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు. మిమ్మల్ని కోర్టులో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది. ఏమైందండి అంత డల్ గా ఉన్నారు? ఆఫీస్లో ఒక సమస్య వచ్చి పడింది. అవునా? నెత్తి మీద పడిందా, కాలు మీద పడిందా? ఒక సమస్య ఎదురు పడింది. దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం? పక్క నుండి వెళ్ళిపోండి. మావయ్య గారు హాస్పిటల్ నుండి వచ్చేసారా? వచ్చేసానమ్మా. ఇదిగోండి బిస్కెట్ తినండి. మావయ్య గారు, డాక్టర్ గారు ఏం చెప్పారు? నా ఒంట్లో రక్తం తక్కువగా ఉందటమ్మా. డాక్టర్ గారు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ను తినమన్నారమ్మా. మావయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. మావయ్య గారు మీకోసం మేకులు, స్క్రూలు, నట్ అండ్ బోల్ట్స్, వాషర్లు, ఎన్ని ఐటమ్స్ తెచ్చానో చూసారా? ఇదంతా ఐరన్ ఫుడ్డే, తినండి. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే తెంగర బుచ్చి. తింగర పుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే మా ఆయన పెళ్లి చూపులప్పుడు నేను పులిని అన్నాడు, కానీ ఇప్పుడు అనమంటే ఎందుకో అనట్లేదండి. ఎందుకంటే పెళ్ళయ్యాక పులి మీద దుర్గమ్మ కూర్చో ఉంది అంటే అన్నాడు గాని ఎంత బాగుంది. ఏంటి మీరు డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి పడిపోయిందండి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వంటగదిలో వంట చేస్తున్నానండి. ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. తమ్ముడు, నీకు పెళ్లి చూపులు. స్నానం చేసిరా, అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి. ఏమిటి ఇంత చల్ల స్నానం చేయాలా? కావాలంటే ఎండాకాలంలో పెట్టుకోండి పెళ్లి చూపులు. నేనే గాని సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను. ఏమైందే మగాళ్ళ మీద అలా విడిచి పడుతున్నావు? ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందున కూర్చుంటారు కదా, మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వెనక్కి కూర్చుంటారు కదా. బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు. ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు.